ఆల్కహాల్ మాత్రమే కాదు, మీ లివర్ హెల్త్ను కూడా పాడు చేసే అలవాట్లు ఏంటో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, మద్యం తాగే వారికి లివర్ సమస్యలు వస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ అదే పెద్ద అపోహ. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లివర్ వ్యాధులతో బాధపడుతున్న వారు లక్షలాది మంది జీవితంలో ఒక్కసారి కూడా మద్యం తాగలేదు. అయినా వారి కాలేయం తీవ్రంగా దెబ్బతింటోంది. అసలు కారణం ఏమిటి? మన రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే చేస్తున్న కొన్ని ప్రమాదకరమైన అలవాట్లు. ఇవే నెమ్మదిగా లివర్ను దెబ్బతీస్తున్నాయి. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటున్నా ఈ అలవాట్లలో ఒకటి మీలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో లివర్ ఒకటి. మన గుండె ఆగిపోతే కొన్ని నిమిషాల్లో ప్రమాదం వస్తుంది. కానీ లివర్ ప్రత్యేకత ఏమిటంటే అది నిశ్శబ్దంగా దెబ్బతింటుంది. చివరి దశ వరకు పెద్దగా సంకేతాలు ఇవ్వదు. మన శరీరంలోకి వచ్చే విష పదార్థాలను తొలగించడం నుంచి ఆహారాన్ని శక్తిగా మార్చడం వరకు వందలాది పనులు చేస్తూ ఉంటుంది. అంతేకాదు, శరీరానికి అవసరమైన విటమిన్లను నిల్వ చేస్తూ ఉంటుంది, రక్తాన్ని శుద్ధి చేస్తోంది, జీర్ణక్రియకు అవసరమైన పిత్తరసాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అంటే లివర్ లేకుండా మన శరీరం సరిగ్గా పనిచేయదు. అందుకే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం అత్యంత అవసరం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే లివర్ను దెబ్బతీసే మొదటి శత్రువు ఆల్కహాల్ మాత్రమే కాదు, మనం ప్రతిరోజు తీసుకునే కొన్ని మందులు కూడా కాలేయానికి ప్రమాదకరం. ముఖ్యంగా పెయిన్ కిల్లర్ మాత్రలు. తలనొప్పి వచ్చింది, శరీరం నొప్పిగా ఉంది, జ్వరం వచ్చింది అంటే వెంటనే మెడిసిన్ వేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. డాక్టర్ సలహా లేకుండా తరచుగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కాలేయంపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఎందుకంటే ఆ మందులను ప్రాసెస్ చేయాల్సిన బాధ్యత లివర్దే. అధిక మోతాదులో లేక ఎక్కువ కాలం వాడితే కాలేయ కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు రెండో ప్రమాదకరమైన అలవాటు గురించి మాట్లాడుకుందాం. అదే షుగర్ డ్రింక్స్. చాలా మంది కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ప్యాకెట్ జ్యూస్లు ఆరోగ్యానికి పెద్దగా హాని చేయవని అనుకుంటారు. కానీ వాస్తవంగా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ పానీయాలు అధిక పరిణామంలో ఉండే చక్కెర శరీరంలో కొవ్వుగా మారే కాలేయంలో పేరుకుపోతూ ఉంటుంది. దీన్ని ఫ్యాటీ లివర్ అని పిలుస్తారు. ప్రస్తుతం మద్యం తాగిన వారిలో కూడా ఫ్యాటీ లివర్ కేసులు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి. ప్రతిరోజు చక్కెర ఎక్కువగా ఉన్న పానీయాలు తీసుకునే వారికి భవిష్యత్తులో తీవ్రమైన కాలేయ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనందరికీ ఇష్టమైన మరో విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఫాస్ట్ ఫుడ్. బర్గర్లు, పిజ్జాలు, ఫ్రైడ్ చికెన్, చిప్స్, ప్యాకెట్ ఫుడ్స్ ఇలాంటి ప్రాసెస్డ్ ఆహారాలు తినడానికి రుచిగా ఉంటాయి. కానీ కాలేయానికి అవి పెద్ద శత్రువులు. ఎందుకంటే వీటిలో అధిక కొవ్వు, ఉప్పు, రసాయనాలు ఉంటాయి. ఇవి నెమ్మదిగా కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్యాటీ లివర్, లివర్ ఇన్ఫెక్షన్, చివరికి సిరోసిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆరోగ్య నిపుణులు ప్రాసెస్డ్ ఫుడ్ను వీలైనంత వరకు తగ్గించాలని సూచిస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా మంది పట్టించుకొని మరో ప్రమాదకరమైన అలవాటు గురించి తెలుసుకుందాం. అదే నిద్రలేమి. రాత్రిలో ఆలస్యంగా పడుకోవడం, మొబైల్ చూస్తూ గంటల తరబడి మేల్కోవడం, తగినంత నిద్ర లేకపోవడం, ఇవన్నీ కేవలం అలసటకు మాత్రమే కారణం కావు. ఇవి లివర్ పనితీరుపై కూడా ప్రభావం చూపుతాయి. మన శరీరం రాత్రి సమయంలోనే తనకు తాను రిపేర్ చేసుకుంటుంది. కాలేయం కూడా ఈ సమయంలో అనేక ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటుంది. అయితే సరైన నిద్ర లేకపోతే ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. దీంతో కాలేయ ఆరోగ్య క్రమంగా బలహీనపడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, నీళ్లు తాగడం ఎంత ముఖ్యమో చాలా మందికి తెలుసు. కానీ చాలా మంది సరిపడా నీళ్లు తాగరు. శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపించడంలో నీరు కీలక పాత్ర పోషిస్తోంది. నీరు తక్కువగా తీసుకుంటే కాలేయంపై అదనపు ఒత్తిడి పడుతుంది. శరీరంలోని విష పదార్థాలను తొలగించే ప్రక్రియ మందగిస్తోంది. అందుకే రోజుకు తగినంత నీరు తాగడం కాలేయ ఆరోగ్యానికి అత్యంత అవసరం. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే సమయానికి భోజనం చేయకపోవడం. ఉదయం బ్రేక్ఫాస్ట్ మానేయడం, మధ్యాహ్నం భోజనం ఆలస్యం చేయడం, రాత్రి చాలా ఆలస్యంగా తినడం, ఇలాంటి అలవాట్లు కాలేయ పనితీరును ప్రభావితం చేస్తూ ఉంటాయి. మన శరీరానికి ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. ఆ క్లాక్ ప్రకారం ఆహారం అందకపోతే జీర్ణ వ్యవస్థతో పాటు లివర్ కూడా ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. దీంతో కాలక్రమంలో ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. అయితే లివర్ను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? మొదటగా సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, ధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. రెండవది, ప్రతిరోజు వ్యాయామం చేయాలి. మూడవది, తగినంత నీరు తాగాలి. నాలుగవది, కనీసం 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. ఐదవది, అవసరం లేని మందులు వాడకూడదు. ఈ చిన్న చిన్న అలవాట్లే కాలేయాన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగా ఉంచగలరు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, లివర్ అనేది మన శరీరంలో తిరిగి పునరుద్ధరించుకునే అద్భుతమైన అవయవం. అది దెబ్బతిన్నా కొంతవరకు తిరిగి కోలుకునే శక్తి కలిగి ఉంటుంది. కానీ ఒక దశ దాటితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. అందుకే సమస్య వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈరోజు చెప్పిన అలవాట్లో ఏమైనా మీకు ఉంటే ఇప్పటి నుంచే వాటిని మార్చుకోవడానికి ప్రయత్నించండి.
మరి మీకు ఈ అలవాట్లలో ఏది ఎక్కువగా ఉందని మీకు అనిపిస్తోంది? మీరు రోజుకి ఎంత నీరు తాగుతారు? ఎన్ని గంటలు నిద్రపోతారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి హెల్త్, వెల్నెస్, ఆరోగ్య అవగాహన వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.